ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో థైరాయిడ్ కానీ పీసీఓస్ కానీ అంటే చిన్న చిన్న హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ఉంటుంది. సో దీనివల్ల థైరాయిడ్ తగ్గించే ప్రయత్నాలు కానీ థైరాయిడ్ నుంచి బారిన పడకుండా అట్లా చేయడం, కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వస్తుంది, తర్వాత పోతుంది. సో అట్లాంటి ట్రీట్మెంట్స్ అయినా అవైలబుల్లో ఉంటాయి మీ దగ్గర? అవునండి, థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ అనగానే మనం ఫస్ట్ ఫీమేల్కి వేరే హార్మోన్స్తో పాటు మనం థైరాయిడ్ హార్మోన్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మన సెంటర్లో ఫస్ట్ విజిట్లోనే. థైరాయిడ్ అన్నది నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఒక నార్మల్ ఇండివిజువల్కి 0.5 to 5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్ పర్ ml అన్నది నార్మల్ రేంజ్ అండి. కానీ ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న ఫీమేల్ కానీ ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ కానీ థైరాయిడ్ TSH అన్నది మనము లెస్ దాన్ 2.5 కంటే తక్కువ ఉండాలి అని మనము చెప్తాము. ఎందుకు అంటే మనతో పాటు మనం ప్రెగ్నెంట్ ఫీమేల్ అనేది బేబీకి కూడా హార్మోన్ పంపించాలి అంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి. బేబీకి థైరాయిడ్ గ్లాండ్ డెవలప్ అయ్యే వరకు మనమే సప్లై చేయాలి బేబీకి. సో ప్రెగ్నెంట్ ఫీమేల్కి కూడా థైరాయిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం, అది కూడా 2.5 TSH స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్టిలిటీ విషయానికి వస్తే ఈ ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళు కూడా, ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా థైరాయిడ్ TSH అన్నది 2.5 ఆర్ లెస్ కంటే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ రాగానే థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకుంటామండి. ప్రిఫరబుల్లీ ఎంటీ స్టమక్లో బ్లడ్ శాంపిల్ ఇవ్వమని చెప్తాము. సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి, అన్ని ల్యాబ్స్లో అవైలబుల్గా ఉంటుంది. అది మనం చెక్ చేసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే హైపోథైరాయిడ్ అంటాం, తక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్, ఎక్కువ అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. దాని ప్రకారం ఒకవేళ తక్కువ ఉంది అంటే థైరాయిడ్ హార్మోన్ మనం ఎక్స్టర్నల్గా థైరాయిడ్ హార్మోన్స్ ఇచ్చి సప్లిమెంట్ చేస్తాము. ఒకవేళ ఎక్కువ ఉంటే దాన్ని టాబ్లెట్స్ ఇచ్చి సప్రెస్ చేయడం జరుగుతుంది.